దేవుడు నిన్ను రక్షిస్తున్నది, నీ జీవితాన్ని మార్చేది నీకు దుఃఖాన్ని మిగిల్చడానికి కాదు, అస్సలైన సిస్సలైన ఆనందాన్ని ఇవ్వటానికి. అస్సలైన ఆనందము దేవునిలో ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటారు ఇంకా బాప్తిస్మం తీసుకుంటే లేదా దేవుని యొద్దకు వస్తే ఇంకా ఈ ఆనందాలు పక్కన పెట్టేయాలేమో, ఈ జలసాలన్నీ పక్కన పెట్టేయాలేమో, వీటన్నిటికీ బాయ్ చెప్పాలేమో. అఫ్ కోర్స్ ఎస్, అవును, వాటికి బాయ్ చెప్పాలి. కానీ అవి నీ జీవితాన్ని నిజంగా ఆనందపరుస్తున్నాయి అంటే అబ్సల్యూట్లీ నో, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇవి టెంపరరీ హ్యాపీనెస్, ఇది కేవలము తాత్కాలికమైనదే. కానీ నిజమైన ఆనందము యేసయ్యను కలిగి ఉన్న వారు మాత్రమే పొందుకోగలరు. యేసయ్యను కలిగి ఉన్న వారు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుకోగలరు. ఈ లోకం ఇచ్చేది కాదండి, యేసయ్య ఇచ్చే ఆనందం. సంతోషంగా ఉండరా, ఆనందంగా ఉండరా, నవ్వరా, బ్రహ్మాండంగా. నేను మీకన్నా ఎక్కువ నవ్వుతాను, మీకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటాను. నేను దేవునిలో కూడా ఆనందించాలి. మరలా చెప్పుదును, ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. ఈ ఆనందంలో వల్గారిటీ లేదు, ఈ ఆనందంలో ఓన్లీ థాట్స్ లేవు, లోక సంబంధమైన తత్వము లేదు. ఈ ఆనందము పవిత్రమైనది, సంతోషకరమైనది, నీ హృదయాన్ని నింపేది, లోక సంబంధమైనది కాదు. ఇది దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నది. ఎంత కాలము, ఎంతవరకు ఈ మురికిలో ఈ లోక సంబంధమైన ఈ యొక్క పాప సంబంధమైన వెల్గారిటీతో కూడిన ఈ ఆనందాల్లో ఆనందిస్తాం మనం. యేసయ్య మనకి నిజముగా ఇవ్వాలని ఇష్టపడిన ఈ జీవితాన్ని, దేవుని కొరకు మన జీవితాన్ని ఇవ్వటానికి మనం సిద్ధపడదాం. యంగ్ లైఫ్, నేను కూడా నా 18-19 సంవత్సరాలకి నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను. నేను నష్టపోయింది ఏమీ లేదు. పైగా అసలైన నిజమైన రక్షణను పొందుకున్న ఆనందం ఉన్నది. మనకెప్పుడైతే రక్షణను గురించి విలువ తెలుస్తుందో దీన్ని మనము టేక్ ఇట్ ఈజీగా తీసుకోం. నేను ఒక ట్రాక్ రాశాను, చాలా మంది చదివారు, నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. ఫ్రీ 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 అని చెప్పని, ఉచితమే, కానీ ఇది విలువైనది. ఎందుకు ఉచితం అంటే నీవు నేను వెలపెట్టి కొనుక్కోలేం కాబట్టి. వీ కాంట్ ఎఫర్ట్